ఎన్నికలతో హీట్ మరింత పెరిగిపోయింది. అయితే ఈ ఎలక్షన్తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కి కూడా ఉప ఎన్నిక జరగనుంది. అయితే 2023 ఎన్నికల్లో ఇక్కడ దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యానందిత పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ సెకండ్ ప్లేస్లో ఉండగా కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో పరిమితమైంది. ఇక ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాక ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో లోక్సభ ఎన్నికలతో పాటు బై ఎలక్షన్ పెట్టేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక లాస్యానందిత చనిపోవడంతో ఖాళీ అయిన కంటోన్మెంట్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ఇందుకోసం ఇక్కడ లాస్యానందిత చెల్లి నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. ఇక అధికార కాంగ్రెస్ ఈసారి కంటోన్మెంట్ను తన అకౌంట్లో వేసుకోవాలని ఓ రేంజ్లో వ్యూహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత ఎలక్షన్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన శ్రీ గణేష్ను కాంగ్రెస్లోకి చేర్చుకొని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు బీజేపీ కొత్త అభ్యర్థి కోసం చూసింది. చాలా మంది లోకల్ నాయకులు ధనబలం చూపించినా బీజేపీ అధిష్టానం ఒప్పుకోలేదు. ఫైనల్గా బీజేపీ కూడా కంటోన్మెంట్ బై ఎలక్షన్లో పోటీ చేసే పందెం కోడిని బరిలోకి దింపింది. టిఎన్ వంశీ తిలక్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన పేరును అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి కోసం 3 పేర్లను అధిష్టానానికి పంపింది. చివరకు వంశీ తిలక్కు టికెట్ ఖరారు చేసింది. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ తిలక్ అందరికీ కాస్త తెలిసినవాడు కావడంతో ఆయన్నే ఫైనల్ చేశారు. మాజీ మంత్రి సదాలక్ష్మి, పద్మశ్రీ అవార్డు గ్రహీత టీవీ నారాయణ దంపతుల కుమారుడే ఈ తిలక్. డాక్టర్ వృత్తిలో ఉన్నారాయన. తన తల్లి సదాలక్ష్మి కూడా తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఆవిడ ఎంతో కీలకంగా ఉన్నారు. 3 పార్టీలు కంటోన్మెంట్ను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థులనే బరిలో దించాయి. ఉప ఎన్నికలు మే 13న జరగనుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.